మన ముఖ్యమంత్రి గారి మాటల ఆనిముత్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం తీసుకుందాం. అదేదో పాట ఉంటే చూసినావా? మళ్ళొచ్చినాడు రో మాయదారి లీడరోడు, మళ్ళొచ్చినాడు రో మందిని ముంచే లీడరోడు అని మాటలు చెప్పే మోసగాడని. ఇగో గట్లనే ఉందన్నమాట ఈ లెక్క. మళ్ళొచ్చిండినా ఇవాళ నిన్న మళ్ళా కొన్ని ఆనిముత్యాలు, కొన్ని అబద్ధాలు అద్భుతంగా చెప్పుకుంటా ఇక మొన్న కేసీఆర్ సభ తర్వాత ఒకటి ఫిక్స్ అయినట్టుంది రేవంత్ రెడ్డి గారు. ఇక కొన్ని రోజులు ఆగిన మధ్యలో కానీ తిడుతురు అది అంటే మళ్ళీ ఆగితే నడవది అని చెప్పేసి మళ్ళీ అబద్ధాలు చెప్పే కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. అంతకుముందు 10వ తరగతి పరీక్షల ఫలితాల సందర్భంగా పిల్లల ఫలితాలు విడుదల చేసే సందర్భంగా దానికి సంబంధం లేని కార్యక్రమంలో రాజకీయం మాట్లాడి కేసీఆర్ అట్లా అన్నాడు ఇట్లా అన్నాడు ఇవి మాట్లాడి అదొకటి చేసిండ. దాని తర్వాత నిన్న మళ్ళా మేడే సందర్భంగా మాట్లాడుతూ అక్కడ కూడా ఇదే ముచ్చట పైసలు లేవు, అప్పులు తెచ్చినాం మిత్తిలకు కడుతున్నాం, అప్పులు తెచ్చినాం అసలు కడుతున్నాం. ఇప్పుడు నాకు అర్థం కాని విషయం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారమే తీసుకున్నా కేసీఆర్ చేసినటువంటి అప్పులకు మిత్తిలు కడుతందుకు అసలు కడుతందుకే అప్పు తెస్తే మరి అసలు తగ్గాలి కదా సార్. ఇప్పుడు అసలు తగ్గాలనా వద్దా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, మేము కేసీఆర్ చేసినటువంటి అప్పులు చేసిన దానికి మిత్తి కడుతందుకే అప్పులు చేస్తున్నాము, దానికోసము 1,58,000 కోట్ల అప్పు చేసినాం అంటున్నాడు. ఎంత దేనికి? కేసీఆర్ చేసిపోయినటువంటి అప్పు, దానికి అసలు మిత్తి, ఈ మిత్తి కడుతందుకే అసలు మిత్తి కడుతందుకే ఇంత అప్పు చేసినాం అన్నాడు. ఇప్పుడు ఈయన చెప్పిన దాని ప్రకారం మరి కేసీఆర్ చేసిపోయిన అప్పుకు అసలుకు మిత్తికి కడితే దానికోసం కడితే మరి అసలు తగ్గిపోవాలి కదా, అసలు కట్టినప్పుడు తగ్గిపోతుంది కదా, మరి ఎందుకు తగ్గుతలేదు? ఇవన్నీ చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం ఇవన్నీ. అందుకే చెప్పినా కదా పాట కూడా, అందుకే ముందుగా అదే వాడినా. మాయదారి లీడరోడు, మాటలు చెప్పే లీడరోడు, మందిని ముంచే లీడరోడు ఆయననే మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఎన్ని బోకర్ ముచ్చట్లు చెప్పాలనో, ఎన్ని అబద్ధాలు చెప్పాలనో అన్ని అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం మళ్ళీ కూడా చేస్తూ ఉన్నాడు. చేసినటువంటి అప్పు, ఆ అప్పు చేసి ఏం చేసిండో ఎవ్వరికి తెలియదు, ఇప్పటిదాకా ఎవ్వరికి తెలియదు. పోనీ మీరు చెప్తా ఉన్నారు కదా అప్పు తెచ్చి ఈ మిత్తిలకు కట్టాము, ఈ అసలుకి కట్టాము అని. ఆ కట్టినటువంటి మిత్తిలేంది, దాని కథ ఏంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క తిరిగి చెప్తున్నావు నువ్వు లెక్క. ఓసారేమో 6,000 కోట్లు కడుతున్నావు అంటున్నావు, ఓసారేమో 10,000 కోట్లు కడుతున్నావు మిత్తి అంటున్నావు, ఓసారేమో నెలకు 15,000 కోట్లు అప్పు తెస్తున్నా అంటున్నావు, ఓసారేమో 10,000 కోట్లు తెస్తా అంటున్నావు. కేసీఆర్ అప్పు చేసింది ఓసారేమో 8 లక్షల కోట్లు అంటున్నావు, ఓసారి 5 లక్షల కోట్లు అంటున్నావు, ఓసారి 6 అంటున్నావు, ఓసారి 7 అంటున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు ఏ సంఖ్య అనాలనిపిస్తే ఆ సంఖ్యని అంటా ఉన్నావు. మరి ఏంటిది, ఏది వాస్తవం, ఏది అందులో, ఈ అన్నిటి గురించి కూడా మాట్లాడదాం. దాంతోపాటు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి కూడా ఆయన మాట్లాడాడు. ఆర్టీసీ కార్మికులకు శుతిమెత్తని వార్నింగ్ ఇచ్చిండు. మీరు విరమించుకోవాలి, ఎవరి మాటలో నమ్ముకుంటే కష్టమవుతుందని చెప్పేసి వార్నింగ్ ఇచ్చిండు. గట్టిగా మాట్లాడితే తిరిగి పడతారు కదా, అవి దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి వ్యవహారంలో ఒకసారి ఏమేమి మాట్లాడిండో ఒకసారి చూద్దాం. ఇక చూడండి ఈయన అప్పుల గురించి ఎట్ట మాట్లాడిండో. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఎక్కడి నుంచి ఏడుందా? ఇదేనా 25. అదేవిధంగా ఈరోజు విద్యుత్ కార్మికులు ఇది 60 నెలలు నాకు అధికారాన్ని అప్పచెప్తే 60 నెలలు అప్పచెప్తే 10,000 కోట్ల రూపాయల చొప్పున 6 లక్షల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పులకు తప్పులకు ఈ రోజు నేను పాయమాలు కట్టాల్సి వస్తుంది. ఏమంటున్నాడు? కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పు చేసిండు అని ఇప్పుడు అంటున్నాడు కదా. ఇక ఇది మళ్ళీ ఇట్లా పెట్టుకోండి, ఇది ఇట్లా పెట్టండి. మొత్తం ఆయన మాట్లాడిన ప్రతి మాటకి మనం అర్థం చెప్పుకుందాం. ఈడ ఎన్ని అబద్ధాలు చెప్తాడో ఈ అర్ధగంట స్పీచ్లా మీకు నేను కండ్ల గట్టినట్టు చూపిస్తా. కేసీఆర్ 6 లక్షల కోట్ల అప్పు చేసిండు అని చెప్పేసి ఫస్ట్ అన్నాడు. ఇది ఇట్లా గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఇంకా తర్వాత చెప్తాను. ఇక్కడ 6 అన్నాడు కదా, ఇక ఇక్కడ చూడండి ఒకసారి. వాళ్ళు చేసిన అప్పులకు ప్రతి నెల 6,500 కోట్లు మిత్తి కడుతున్నాం. ఈడెంత అన్నాడు? మిత్తి కడుతున్నాం అన్నాడు.
ఓకేనా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి అట్లనే. దాని తర్వాత ఇంకేమన్నాడు చూడండి ఒకసారి. ఈ 8 నెలల మేము 42,000 కోట్ల అప్పు తెస్తే మేము 50,000 కోట్లు వాళ్ళు తెస్తున్న అప్పు గట్టినాం. మేము ఇవాళ అప్పులు తెస్తున్నది మేము దేనికో ఇవ్వడానికి కాదు, వాళ్ళు చేసిన అప్పులకు మితి కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సి వస్తుంది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి. ఇది అయిపోయిందా? మళ్ళీ పక్కన ఇదేమన్నాడు చూడండి. 6 నెలల్లో మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు పోయినాయన చేసిన అప్పులకు 43,000 కోట్ల రూపాయల మిత్తి కట్టిండయా. ఏమంటున్నాడు? ఈడ 6,500 కోట్ల రూపాయలు ప్రతి నెల గడుతున్నాము అన్నాడు. ఈడంత 43,000 కోట్ల రూపాయలు మళ్ళా మిత్తి గట్టాము అంటాడు. ఇంకా ఇది అయిపోయినా ఇంకా ఉందా ఇంకోటి? కడుపు నిండా విషమే, ఇంకో ఇది కాదు. ఇంకా ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ సంస్థకు పుట్టిన కాడల్లా బ్యాంకులలో దొరికితే బ్యాంకులో తెచ్చాడు, ఊరి మీద దొరికితే ఊరి మీద తెచ్చాడు, చేపలను దొరికితే చేపలను తెచ్చాడు, పక్కింటోళ్ళ దగ్గర దొరికితే పక్కింటోళ్ళ దగ్గర తెచ్చాడు. మొత్తంగా 10 సంవత్సరాలలో 8,29,000 కోట్ల రూపాయల అప్పుతోని డిసెంబర్. అబ్బా నీది నాలుకనా తాటి మట్టనా అర్థం కాదు. 8 లక్షల ఎంత? 28,000 కోట్లు అంట. ఇప్పుడు అదే మీటింగ్లో అర్ధగంట ముందేమో కేసీఆర్ 6 లక్షల కోట్లు అప్పు చేసిండు అంటాడు. అదే మీటింగ్లో కొంత అటు ఇటుగానేమో మళ్ళీ 8,28,000 కోట్లు అప్పు చేసిండు అంటాడు. 8 కోట్లు అప్పు చేసాడు. మళ్ళీ ఇక్కడనే చూడండి ఒకసారి. ఇంకో అట్లనే 7/7/2023 నాడు మా చేతికి అధికారం ఇచ్చింది. మరి ఈ రోజు నేను అడుగుతున్న మిత్రులారా, 60 సంవత్సరాలు 16 మంది ముఖ్యమంత్రులు 1948 4 జూన్ 2 వరకు 72,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ఒక పార్టీ 10 ఏళ్లలో 8,29,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ అప్పులతోని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో మనకు అధికారం ఇచ్చింది. ఒకే ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్న, అన్నం ఉడికిందా లేదా అని ఒక మెక్కు. ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారమే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చేసింది 6 లక్షల కోట్లు అని నువ్వు అన్నావు, మొదలు అన్నావు, తర్వాత 8 లక్షల కోట్లు అని ఒకసారి అన్నావు. అటు ఇటుగా వాస్తవానికి RBI లెక్కల ప్రకారం కేసీఆర్ చేసినటువంటి అప్పులు 3.5 లక్షల కోట్లు. 3.5 లక్షల కోట్లు. సరే, అంతా అనేది యావరేజ్గా 4 లక్షల కోట్లు అనుకుందాం. 4 లక్షల కోట్లు అనుకుందాం కేసీఆర్ చేసింది. ఎన్ని సంవత్సరాలు? ఎంత? 10 సంవత్సరాలు కేసీఆర్. 10 ఇయర్స్ కేసీఆర్ పరిపాలన చేసినప్పుడు 4 లక్షల కోట్లు అయితే RBI లెక్కల ప్రకారం, నీ పనికి వాళ్ళ లెక్కలు కాదు, నువ్వు ఇట్లా మస్తు చెప్తావు, అన్ని అబద్ధాలు చెప్తావు. దాని ప్రకారం కేసీఆర్ చేసింది 4 లక్షల కోట్లే అయితే 10 సంవత్సరాలలో నువ్వు సంవత్సరంన్నర కూడా కాకముందుకే 1,58,000 కోట్ల అప్పు చేసినా అని చెప్పేసి ఇప్పుడే నీ నోటితో నువ్వే చెప్పినావు. సంవత్సరంన్నర కాకముందుకే. మరి ఈ లెక్క ప్రకారం నీకు 5 ఏళ్లల్లో నువ్వు ఎన్ని లక్షల కోట్ల అప్పు చేస్తావు? ఈ లెక్క ప్రకారం చూసుకుంటే 5 నుంచి 6 లక్షల కోట్ల అప్పు చేసి పెడతావు నువ్వు. ఇంకా కూడా చెప్తావు మీకు భాగవతం. ఇన్ని అబద్ధాలు మరి ఎవరిని మోసం చేద్దామని చెప్తున్నావు రేవంత్ రెడ్డి? ఏంటిది? పార్లమెంట్లో ఇచ్చింది తెలంగాణకు అప్పులా? ఇవి బట్టి బయట కూడా ఉందా? తెలంగాణ ఏడుంది ఇలా? ఇగో ఈడ ఉంది 24వ నెంబరు. పార్లమెంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం కేసీఆర్ చేసినటువంటి అప్పులు, కేసీఆర్ హయాంలో కాదు, 2025వ సంవత్సరము 24వ తారీఖు 3వ నెల దాకా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి మొత్తం అప్పులు ఎప్పటిదాకా? ఇంకా ఇక్కడనే ఇలా డొలతనం కూడా వెళ్ళిపోతా చూడండి. 24వ తారీఖు 3వ నెల 2025 వరకు తెలంగాణ రాష్ట్రానికి, అంటే 2014 నుంచి ఇప్పటిదాకా మొన్నటి మార్చి దాకా ఉన్నటువంటి అప్పులు మొత్తం కలుపుకుంటే 4,42,298 4,42,298 కోట్ల అప్పు ఉన్నది. దీంట్లో మన రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి -1,58,000
58,000 కోట్ల రూపాయల అప్పు మన రేవంత్ రెడ్డి గారు నేను చేసిన అని చెప్పేసి ఇప్పుడు ఆయనే చెప్పుకున్నాడు. కాబట్టి అది తీసేస్తే 2,84,298 కోట్లు, అంటే అటు ఇటుగా 3 లక్షల కోట్లు. ఇంకా మనం 4 లక్షలు అని రాసినాం. కేసీఆర్ 10 ఏళ్లలో చేసింది గింతే. ఇది మనం చెప్పే లెక్క కాదు. తెలంగాణ ప్రజలకు గుర్తుపెట్టుకోండి. ఇది చెప్పి ఈ లెక్క చెప్పింది ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పార్లమెంటులో అధికారికంగా ప్రకటించిన లెక్క ప్రకారం 2014 నుంచి 2025 వరకు మార్చి 24వ తారీఖు దాకా ఉన్నటువంటి అప్పు ఎంత తెలంగాణ రాష్ట్రానికి అంటే 4,42,298 కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఆ అప్పుల ఈయన చేసినటువంటి 1,58,000 కోట్ల అప్పు తీసేస్తే అయ్యి మొత్తం మిగిలింది 3 లక్షల కోట్లు. అంటే 3 లక్షల కోట్ల అప్పు మాత్రమే కేసీఆర్ చేసిండు 10 ఏళ్లలో. మరి నువ్వేం చేసినావు కాక? వచ్చి 1.5 ఏళ్లు కూడా చక్కగా గాక ముందుకే 1,58,000 కోట్ల అప్పు చేసినావు. అంటే ఈ 5 ఏళ్ళు అయిపోయిన నాటికి నువ్వు 6 నుంచి 7 లక్షల కోట్ల అప్పు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి పైసలే లేవు, అప్పు ఆగమైపోయింది, అప్పు ఉడతలేదు, ఇవన్నీ చెప్తాడు. మళ్ళీ ఇక్కడే చూడండి అప్పు గురించి ఈయన బట్టిగారు ఏం మాట్లాడారు. అది ఇలా నోరు తెరిస్తే గబ్బు మూసి గబ్బు వాసన ఎట్లా వస్తుందో అంతకంటే ఎక్కువ గబ్బు మాటలు, అంతకంటే ఎక్కువ అబద్ధపు మాటలు. ఈయన కూడా 8 లక్షల కోట్ల అప్పు అని. ఆడ లోక్సభలోనేమో అధికారికంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్కలు ఒకటి, వీళ్ళు చెప్పేటటువంటి లెక్కలు ఒకటి. ఇక చూడండి, ఇవన్నీ తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నల్ల ఏంది తెల్ల ఏంది, ఎవడు అబద్ధాలు చెప్తున్నాడు, ఏంది కథ అనేది.